హాయ్! నేను మీ శ్రీవాణిని. మన ఛానల్ పేరు వచ్చి బండి శ్రీవాణి మల్టీ టాలెంట్‌గా. ఈరోజు నేను మీ ముందు తీసుకురాబోయే వీడియో ఈరోజు అంతర్యామిలో శోక పురాణం. ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకొస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ అందరికి నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం వీడియోలోకెళ్దాం. పుట్టగానే శిశువు చేసే మొదటి పని ఏడవడం. చిన్నపిల్లలకు ఏడుపే బలం అనేది నానుడి. చిన్న వయసులో బాలలకు ఏ ఇతర వ్యాయామాలు ఉండవు కాబట్టి ఏడవటం వల్ల అవయవాలు బాగా కదిలి శారీరక వ్యాయామం జరుగుతుంది. తద్వారా తాగిన పాలు, తిన్న ఆహారం బాగా జీర్ణమై శరీరానికి బలం, ఆరోగ్యం చేకూరుతాయి. మాటలు రాని పసివాడు తనకు కావలసిన ఇతరి అవసరాలను తీర్చమని చెప్పేది ఏడుపుతోనే. వాల్మీకి శోకమే శ్లోకమైంది. అది కావ్యమైన రామాయణానికి నాంది అయింది. భారతీయ సాహిత్యానికి పునాది అయింది. ఆధ్యాత్మిక పరంగా ఏడుపు ప్రధాన భూమిక నిర్వహిస్తోంది. ఎన్ని విధాలుగా వేడుకున్నా కానరాని దైవం కన్నీళ్లకు కరిగి ప్రత్యక్షమవుతాడని అనేక పౌరాణిక గాథలు తెలుపుతున్నాయి. దానికి కారణం మిగిలిన ఏ మార్గం ద్వారా అయినా భగవంతుణ్ణి ప్రార్థించడంలో నిబద్ధత కొరవడవచ్చు. కానీ అన్ని మార్గాలు మోసుకుపోయిన తర్వాత కలిగే శోకంలో నిజాయితీ, నిబద్ధత ఉంటాయి. దాన్ని గమనించిన భగవంతుడు తనంత తానుగానే దిగివస్తాడట. వస్త్రాపహరణ సమయంలో ద్రౌపది, ముసలికి చిక్కిన గజేంద్రుడు, ఇలా ఎందరో భక్తులు దుఃఖంతోనే భగవంతుడి సాక్షాత్కారాన్ని పొందారు. పురాణాలు, ఇతర సాహిత్యంలో ఏడుపునకు పెద్ద స్థానమే ఉంది. అరణ్యంలో వదిలినప్పుడు సీత, ఉపపాండవులను కోల్పోయిన ద్రౌపది, హరిశ్చంద్ర నాటకంలో సన్నివేశాలు మొదలైనవి దుఃఖాన్ని కలిగించేవే. వాటిని చదివిన పాఠకులు, దృశ్యంగా చూసిన ప్రేక్షకులు, పురాణ కథల రూపంలో విన్న శ్రోతలు ఆయా పాత్రల పట్ల అభిమానులయ్యారు. కేవలం నీరే సుడిగుండం, బుడగ, కెరటం, ఆవిరి, మంచు లాంటి రూపాల్లోకి మారుతుంది. అలాగే సాహిత్యంలో నవరసాలు ఉన్న ఒక్క కరుణ రసమే ముఖ్యమైనదిగా చెప్పవచ్చు అంటాడు భవభూతి తన ఉత్తర రామచరిత్ర నాటకంలో. మిగిలిన రసాలన్నీ దాని నుంచే పుట్టాయని వివరణ సైతం ఇచ్చాడు. అందుకే తన ఉత్తర రామచరిత్ర నాటకాన్ని కరుణ రసపూరితంగా రచించాడు. తెలుగు సాహిత్యంలో అల్లసాని పెద్దన అల్లిబిల్లిగా ఏడ్చాడు. ముక్కు తిమ్మన ముద్దు ముద్దుగా ఏడ్చాడు. భట్టుమూర్తి బావురుమని ఏడ్చాడు అన్న చలోక్తి సుప్రసిద్ధమైంది. అల్లసాని పెద్దన్న మనుచరిత్రలో వరూదిని దుఃఖం స్వారోచిష మనువు జన్మకు నాంది అయింది. ముక్కు అనగా నంది. తిమ్మన రచన పారిజాతాపహరణంలో నారదుడు ఇచ్చిన పారిజాత పుష్పాన్ని ఎదురుగా ఉన్న రుక్మిణికి ఇచ్చాడు కృష్ణుడు. ఆ విషయం తెలిసిన సత్యభామ ఈసుతో ఏడ్చినట్లు తన కావ్యంలో వర్ణించాడు. ఫలితంగా పారిజాత వృక్షం భూమికి వచ్చింది. వసురాజును వలచిన గిరిక నుండు పున్నమి వెన్నెల వెలుగు తాళలేక ఎలుగెత్తి ఏడ్చిందని భట్టుమూర్తి వర్ణించాడు. వీరి ముగ్గురిలోనూ వరూదిని కలస్వనంబుతో, తీయని కంఠధ్వనితో ఏడ్చింది. సత్యభామ కాకలీధ్వనితో ఏడ్చింది. గిరిక కాంబోజీ రాగంలో స్వరసంగా ఏడ్చిందట. అందుకే ఏడుస్తున్న వారిని చూసి రాగం తీస్తున్నారని సరదాగా అంటారు. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద చిన్న కామెంట్ చేయండి. నా ఛానల్ ఇప్పుడు చూసే కొత్త వాళ్ళైతే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి కొత్త నోటిఫికేషన్ ఫస్ట్గా మీకు వస్తుంది. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను మీ శ్రీవాణిని. మన ఛానల్ పేరు వచ్చి బండి శ్రీవాణి మల్టీ టాలెంట్‌గా.